చైనాను వణికిస్తోన్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ గురించి తెలంగాణ సర్కార్ ఒక ప్రకటన విడుదల చేసింది. మెటాన్యూమో వైరస్ కేసులు తెలంగాణలో లేనందున రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ పేరుతో ఈ ప్రకటన విడుదలైంది. తెలంగాణలో నమోదయ్యే శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ని విశ్లేషించిన తరువాతే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ తెలిపారు. 2023 డిసెంబర్ డేటాతో పోలిస్తే ఈ ఏడాది కొత్తగా అలాంటి కేసులు పెరిగిన దాఖలాలు కూడా ఏవీ లేవని తేల్చి చెప్పారు. చైనాలో ఇటీవలే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో యావత్ ప్రపంచం, ముఖ్యంగా చైనా పొరుగు దేశాలు అలర్ట్ అయ్యాయి. గతంలో కరోనా వైరస్ కేసులు కూడా చైనా నుండే మొదలయ్యాయి. అప్పట్లోనూ చైనా ఆ విషయాన్ని కొట్టిపారేసింది. కరోనా వైరస్ ప్రపంచం భయపడుతున్నంత పెద్ద సమస్య కాదన్నట్లుగా చైనా స్పందించింది. కానీ ఆ తరువాత కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ప్రాణాలు బలిగొన్నదో అందరికీ తెలిసిందే. దీంతో ఈసారి కూడా చైనాలో నమోదవుతున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కేసులు చైనాతో పాటు మిగతా దేశాలను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇదే విషయమై జనవరి 3న భారత ప్రభుత్వం స్పందించింది. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది శీతాకాలంలో వచ్చే అన్ని జలుబు, దగ్గు సమస్యల్లాంటిదేనని భారత్ అభిప్రాయపడింది. ఈ కొత్త వైరస్ పై కేంద్రం ప్రకటనను అనుసరిస్తూ ఇవాళ తెలంగాణ సర్కార్ కూడా మీడియాకు ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది. ఈ కొత్త వైరస్ విషయంలో ఎప్పటికప్పుడు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కేంద్రంతో సమన్వయం చేసుకుంటున్నట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ తెలిపారు. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వివరించింది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మీ నోరు, ముక్కును హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్తో కవర్ చేసుకోండి. తరచుగా మీ చేతులను సబ్బుతో కడుక్కోవడం లేదా శానిటైజర్తో శుభ్రం చేసుకునే అలవాటు పాటించండి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్ళకండి. జలుబు లాంటి ఫ్లూ సమస్యలతో బాధపడే వారి నుండి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. నీరు సమృద్ధిగా తాగండి. మంచి పౌష్టికాహారం తినండి. బయట గాలి వచ్చేలాగా చక్కని వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. ఒంట్లో సుస్థిగా ఉన్నట్లయితే ఇతరులకు దూరంగా ఉండాలి. కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి. చేయకూడని పనులు: హ్యాండ్ షేక్ చేసుకోవడం మానేయాలి. వాడిన టిష్యూ పేపర్స్, కర్చీఫ్ అలాగే మళ్లీ వాడకూడదు. ఫ్లూతో బాధపడుతున్న వారికి కొంత డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోవాలి. తరచుగా నోరు, ముక్కు, కళ్లలో తాకకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయరాదు. డాక్టర్ను సంప్రదించకుండా సొంతగా మందులు వాడొద్దు.